హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా సుకుమార్. ఈరోజు కడపలో ఉన్న శిల్పారామంకి వచ్చాము. ఎలా ఉందో చూపిస్తాను. లెట్స్ గో. ఈ శిల్పారామం కడపలో చాలా బాగుంటుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో ఇలా 2 ఎలిఫెంట్లు ఉన్నాయి. ఎలిఫెంట్ల పైన ఒక తాతయ్య కూర్చొని ఉన్నాడు. చాలా పెద్దవి, చాలా బాగున్నాయి. ఎంట్రన్స్ ఇలా ఉంది. ఎంట్రన్స్లో ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట. టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ వచ్చేసి 20, చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్. వీడియో కెమెరా టికెట్కి అయితే ఇలా 600 అలా. కానీ ప్రజెంట్ అయితే ఏం కలెక్ట్ చేయట్లేదు. నేనైతే తీశాను. వెల్కమ్ బ్యాక్ టు కడప శిల్పారామం అంటున్నది ఈ శిల్పం. ఇక్కడ వచ్చేసి ఏదో చిన్న టెంపుల్లా ఉంది, అమ్మవారి టెంపుల్లా ఉంది. వెళ్ళి చూద్దాం రండి. చూసారు కదా అమ్మవారి టెంపుల్. ఇక్కడంతా ఏదో ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లున్నారు. క్లీనింగ్ అందుకు చేస్తున్నారు. ఇక్కడ కూడా గణేష హాయ్. చూసారు కదా ఇదంతా సిట్టింగ్ కోసం ఇలా అటు సైడ్ ఇటు సైడ్ వేశారు. శిల్పారామం అంటే శిల్పాలు కదా, ఇవి ఇక్కడ చూడొచ్చు ఈ శిల్పాలని. వావ్. వావ్. చూస్తున్నారు కదా ఈ శిలలు చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ ఏనుగులు అమ్మవారి దగ్గర. ఇక్కడ చిన్న కోనేరులాగా ఇలా ఉంది. ఇంకా ఇక్కడికి వస్తే అసలు డిట్టో నిజంగా మనుషుల్లాగే ఉన్నారు వీళ్ళంతా. అంత బాగా చేసి పెట్టారు ఇక్కడ. ఇదంతా ఏదో కూరగాయల మార్కెట్లా ఉండి వాళ్ళు అవన్నీ అమ్ముకుంటూ కూర్చున్నట్లుగా డిజైన్ చేశారు. చాలా చాలా బాగా చేశారు. వెరీ న్యాచురల్గా ఉన్నాయి. చూడంగానే మనుషులేమో అనుకునేలా అనిపిస్తున్నారు. అక్కడ 2 చిన్నపిల్లలు ఆడుతున్నారు. ఒక ఆవిడేమో ఇసురుతూ ఉంది. ఇక్కడ తులసి చెట్టు కుండీని తయారు చేస్తూ ఉన్నాడు ఆయన. ఇక్కడేమో బంగారు వర్క్ చేస్తున్నాడు ఆయన, బంగారు పని చేస్తున్నట్లు. ఇక్కడేమో చెప్పులు కుడుతున్నాడు. ఇక్కడేమో అదే బేల్దారి అంటారు కదా, ఇల్లు కట్టేవాళ్ళు, అలాంటి పని చేస్తున్నాడు. ఇక్కడేమో మంగలి కటింగ్ చేస్తున్నాడు. అలా ఉంది. ఇంకా ఇవంతా ఎగ్జిబిషన్ లాగా ఇక్కడ ఉన్నాయి. ఈవినింగ్ టైంలో ఏమైనా స్టార్ట్ చేస్తారేమో. మేము వెళ్ళిన టైం వచ్చేసి ఆఫ్టర్నూను, అందువల్ల ఇక్కడ రష్ కూడా ఎక్కువగా అనిపించలేదు. ఈవినింగ్ టైమ్స్లో ఏమైనా ఉంటారేమో. ఇవంతా షాప్స్ అన్నమాట, టాయ్స్ చిన్నపిల్లల కోసం. 2-3 షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇలా ఇదంతా లొకేషన్ అన్నమాట. ఫోటోషూట్కి కూడా చాలా బాగుంటుంది. న్యూ కపుల్స్ అలా ఫోటోషూట్ తీసుకోవడం కోసం బాగుంటుంది. చెట్లు అయితే చాలా ఉన్నాయి, బాగుంది. ఇంకా ఇలా వస్తే ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా, అక్కడొకటి అక్కడొకటి, అవన్నీ
వేటితో తయారు చేశారంటే ఇనుము సామాన్ ఉంటుంది కదా, వాటినన్నీ అంటే మన వెహికల్స్కి, టూ వీలర్స్కి సంబంధించిన పార్ట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని యూస్ చేసి అవన్నీ రెడీ చేశారు. చాలా బాగా రెడీ చేశారు. అక్కడేమో చిలుక, ఇక్కడేమో కాకి కాదు డేగ, అంటే అక్కడ ఉన్నది పాముని అది పట్టుకుంటున్నట్లు ఉంది. ఇలా చాలా ఉన్నాయి. మొత్తం ఇక్కడ చూడండి కొంగ అన్నమాట. అది చూసారు కదా, మొత్తం అంతా ఇనుముతో చేసినవే. టూ వీలర్ పార్ట్స్ని యాడ్ చేశారు. ఇదైతే ఫ్యాన్ అన్నమాట. ఫ్యాన్ రెక్కల్ని యూజ్ చేసి చేశారు. కోడి పుంజులు అన్నమాట అవి రెండు. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. ఇది నెమలి, జింక, అదేంటో ఐడియా లేదు. ఇక్కడ వచ్చేసి స్పైడరు, గుడ్లగూబ చూస్తున్నారు కదా, అది ఎలా చూస్తుందో చూసారా. ఎంత క్రియేటివిటీగా చేశారంటే చాలా బాగుంది. ఇక్కడ స్నేక్ అన్నమాట. స్నేక్ మొత్తం అన్నీ ఇనుప సామాన్లే యూస్ చేసి చేశారు. గ్రేట్, ఇంతకు బాగా చేశారు. ఇక్కడ వచ్చేసి ఫిష్ అన్నమాట. చూడండి ఎంత బాగా చేశారో, అవన్నీ చూడండి చాలా బాగుంది. చెట్లు అయితే చాలా బాగున్నాయి. ఏదైనా పిక్నిక్ లాగా కూడా రావచ్చు. చాలామంది వచ్చారు ఆల్రెడీ, భోజనం తెచ్చుకొని ఇక్కడికే ఎంజాయ్ చేసేసి ఇక్కడే తింటున్నారు. ఇక్కడ ఉయ్యాలలు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు అయితే మాత్రం. ఇక్కడ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ అన్నమాట. ఇటు సైడ్ నుంచి ఇలా వెళ్తే కనుక ఇదంతా ఇలా గ్రాస్తో ఉంది. బాగుంది. ఈవినింగ్ టైమ్స్లో అలా కూర్చోడానికి చాలా బాగుంటుంది. అక్కడంతా మొత్తం చిన్నపిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన జారుడు బల్ల, ఉయ్యాలలు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్నాయి చూడండి లైట్లు, అవి రోడ్డు అవతలకి ఉన్నాయి. అక్కడ స్టేడియం అన్నమాట, క్రికెట్ స్టేడియం ఉందంట కడపలో. అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో వెళ్ళి మనం రూమ్ని అలాట్ చేసుకోవచ్చు. అదే రూమ్, ఆఫీస్ రూము. అక్కడికి వెళ్ళేసి మనం ఏదైనా రూమ్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఏవైనా ఫోటోషూట్కి అలా యూజ్ అవుతుంది. ఇదంతా ఒక చిన్న బ్రిడ్జ్ లాగా కట్టేశారు. ఇటు సైడ్ నుంచి అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు. ఇదంతా వాటర్ అన్నమాట, చుట్టూరు కట్టేశారు. మనం అందులో బోట్ల ద్వారా వెళ్ళేసి లోపలికి బోటింగ్ కూడా చేయొచ్చు. ప్రెజెంట్ అయితే ఏం లేదు. అక్కడ చూసారు కదా వాటర్ అందులోకి వదులుతున్నారు. చూసారు కదా ఇక్కడ ఉయ్యాలలో ఊగుతూ ఉన్నారు. అక్కడ చూసారా తాతయ్యలు పడవ మీద వెళ్తూ ఉన్నారు. అస్సలు అచ్చు మనుషుల్లాగే భలే క్రియేట్ చేశారు. చాలా బాగుంది చూడ్డానికి. ఇంకా ఇవంతా జైంట్ వీల్, స్కూటర్ చిన్నపిల్లలకి ఇవన్నీ ఉన్నాయి. ఇవంతా ఈవినింగ్ టైంలో రన్ అవుతాయంట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే విజిటెడ్ ప్లేసే అన్నమాట. ఇది మన కడపలోని శిల్పారామం. ఇది మన శిల్పారామం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.